హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారనే గెస్ట్ ఎవరో కాదు, ట్రాన్స్‌జెండర్ భూమి. కొంతమంది చదువు ఆపేస్తారు ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత, లేకుంటే ఏదో కారణాల వల్ల. కానీ భూమి మాత్రం చాలా వరకు ఎంబీఏ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్‌గా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. అండ్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ అండ్ ఏం సాధించాలని తను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తుందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ భూమి. హాయ్ అండి. ఎలా నమస్తే. బాగున్నాను. నమస్కారం. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌గా మీరు ఉండి చదువుకున్నారన్నారు గదా! ట్రాన్స్‌జెండర్‌గా అయిన తర్వాత మీరు భిక్షాటన చేసుకుంటా చదువుతున్నప్పుడు మీరు కాలేజ్‌కెళ్ళి చదివారా? లేకపోతే ఓపెన్‌గా చదవడం జరిగిందా? లేదండి. మీరు అడిగేది వాస్తవమే. మేమేం చేసామంటే, మేము ట్రాన్స్‌జెండర్‌గా ఉన్నప్పుడు మేము హెచ్ఓడి ప్రిన్సిపాల్‌ని కలిసి, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. మేము ఇలా అంటే ఎగ్జామ్స్‌కి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఇంటర్నల్ ఎగ్జామ్స్‌కి పోయి మేము ఇళ్ళల్లో చదువుకొని రాసి, నేను ఎంబీఏ మహేశ్వర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నా పటన్ చెరువు. ఆయన ఒకప్పుడు పీఆర్‌పీ పార్టీ ఎమ్మెల్యే. ఆయన కాలేజ్‌లో నేను కౌన్సెలింగ్‌లో తీసుకుంటే నేను చదువుకున్నా. ఎంబీఏ అయిపోయింది. ఓన్లీ ఎగ్జామ్స్‌కి అటెంప్ట్ అండి. ఆ! డైలీ కాలేజ్‌కి పోయేటోళ్ళం కాదు మేము. ఓకే. అలాంటి టైంలో మీరేమనుకునేవారంటే, అందరేమో అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్ళేసి కాలేజ్‌లో చదువుతున్నారు. అంటే మాకు గూడా ఒక స్థానం ఉంటే బాగుండు. మేము గూడా వెళ్లి చదువుకునే అనే ఆలోచన అప్పట్లో వచ్చిందా? ఉందండి. ఉందండి. మనం ఇప్పుడైనా గత 4 సంవత్సరాల నుండే ట్రాన్స్‌జెండర్స్ ఇప్పుడిప్పుడు బయటికొస్తే. బయటకొస్తున్నారు. ఎందుకంటే మాకు ఆలోచన ఉంది. అప్పుడు మాత్రము ఆధార్ కార్డ్‌లో మాత్రమే ట్రాన్స్‌జెండర్ ఉంది. ఇతర ఆప్షన్‌లలో అయితే లేదు. కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాలైతే ట్రాన్స్‌జెండర్‌లు గూడా అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తారు. మనకు గూడా స్త్రీలతో పాటు, పురుషులతో పాటు ట్రాన్స్‌జెండర్‌కి గూడా ఒక సీటు కాలేజీలలో గానీ, హాస్పిటల్‌లలో గానీ సో అండ్ సో ప్రతి దాంట్లో గూడా కల్పిస్తారని ప్రభుత్వం కోసం ఎదురు చూసాము. కేసీఆర్ ప్రభుత్వంలో అది గూడా లేదు. రేవంత్ అన్న ప్రభుత్వంలో అయినా, మన రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ట్రాన్స్‌జెండర్‌లని ఒక అక్క చెల్లెలుగా భావించుకొని ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకు న్యాయం చేస్తారని అనుకున్నాము. చేశారు, కాదంటలేదు. చేశారు. ఇంకా కొన్ని చేస్తే బావుంటదేమో అని మేము అనుకుంటున్నాము. ఏమేమి చేశారు ఇప్పటికి మీకు? ఇప్పటికంటే మాకు చేసింది ఒకటేనండి. బస్సు సౌకర్యం ఒకటే చేశారు. ఇంతవరకు ఏం చేయలేదండి. అప్పుడు బస్ టికెట్స్ తీసుకునేవారా ఇంతకుముందు? ఇంతకుముందు తీసుకునేవాళ్ళం. తీసుకునేవారు. ఇప్పుడొకటి తీసుకునేటోళ్ళం. ఫ్రీ. ఫ్రీ అదొక్కటే సహాయం చేశారు. హ్మ్. ఇంకంతే. ఇంతవరకు ఏం చేయలేదు. చేస్తా అని చెప్పారు. కానీ ఇంకెప్పుడు చేస్తారో ఏమో మాకు తెలీదు. కానీ ఇంతవరకు నాకేందంటే రేవంత్ అన్న మీద మా ట్రాన్స్‌జెండర్‌లకి చాలా అభిమానం, ప్రేమ అనేది ఉంటది. అన్న అంటే చాలా మంచోడు. ఎందుకంటే ఈరోజు సీఎం అయినా మేము అన్న అని అంటాము. ఎందుకంటే తన చిన్నప్పటి నుండి కష్టపడి ఒక చైర్మన్ లెవెల్ నుండి జెడ్పీఎస్ నుండి ఎంపీ లెవెల్ నుండి సీఎం దాకా అయ్యాడు. ఎందుకంటే ఎంత కష్టపడితేనే అన్న అంత దూరం వచ్చాడో అది తెలుసు. కానీ మా బాధలు కూడా అర్థం చేసుకొని, మాకేదన్నా రిజర్వేషన్ కల్పించి, మాకు ఇల్లులు గానీ, ఫింక్షన్‌లు గానీ, మా బతుకు దారికి ఏదన్నా దారి చూపెడతాడేమని ఎదురు చూస్తున్నాం అన్నని. కానీ అన్న ఎప్పుడు కరుణిస్తాడు? మన సీఎం ట్రాన్స్‌జెండర్ రాతలు ఎప్పుడు మారుస్తారో, ఆ రాత కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ఒకటేందంటే మా ట్రాన్స్‌జెండర్‌లందరికీ చాలా బాధ. ఎమ్మెల్యే ఎలక్షన్‌ల కానుండి ఎంపీ ఎలక్షన్‌ల వరకు కనీసం ప్రభుత్వం నోట్లోంచి కనీసం ట్రాన్స్‌జెండర్ అనే పదం కూడా వస్తలేదు. ఓహ్! మేమేమో అడవిలలో లేము, ఏమన్నా బార్డర్స్ లేము. ఆ 4,00,00,000 జనాభాలలో బతుకుతున్నామే. కనీసం మా గురించి ఎందుకు ఆలోచిస్తలేదు ప్రభుత్వం? మేము గూడా ఓటేసాం గదా! అన్నని ఓటేసి గెలిపించుకున్నామే. మేము ఈ ర నేను సపోజ్‌గా రంగారెడ్డి జిల్లాలో దాదాపు ట్రాన్స్‌జెండర్ ఓట్లు ఒక 700, 800 ఉన్నాయి. ఓహ్! మేమందరం అన్నని ఎన్నుకున్నాము. హ్మ్. రేవంత్ అన్నని ఎందుకు ఎన్నుకున్నాము? గత ప్రభుత్వం అయినా ట్రాన్స్‌జెండర్‌లకి ఏం సహాయం చేయలేదు. ఈ ప్రభుత్వం అన్నా సహాయం చేసి మాకేదన్నా రిజర్వేషన్‌లు గానీ, ఏదన్నా సదుపాయాలు కల్పించి మా బతుకులు మారుతాయని మేమనుకుంటే, కనీసం ఇంతవరకు రేవంత్ అన్న తన నోట్లోంచి ట్రాన్స్‌జెండర్ అనే పదమే వస్తలేదు. ఎందుకు వస్తలేదో అని ఆలోచిస్తలేం. అన్న మేము ఒకటే చెప్తున్నాం సీఎం రేవంత్ అన్నకి. మేము మేమెక్కడో లేమండి. మేము 4,00,00,000 జనాభాలో ఉన్నాం. మమ్మల్ని కూడా గుర్తుంచుకొని, మేమేమైతే డిమాండ్స్ అడుగుతున్నామో, మేమేమైతే సదుపాయాలు అడుగుతున్నామో, మా అన్నిటిని అవకాశాలు కల్పించి దానికి ఎలిజిబిలిటీగా చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఓకే. మీరు ట్రాన్స్‌జెండర్‌గా బస్ సౌకర్యం వచ్చిందని అన్నారు. అంటే మీరు మహిళల్లో ఎళ్ళినప్పుడు మహిళలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మీకు? ఒకప్పుడు కొంతమంది. ట్రాన్స్‌జెండర్‌ని చూస్తే చులకన ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్‌గయితే లేదు. హ్మ్. నా వరకు లేదు. ఇంకా ఇతరుల కమ్యూనిటీ వాళ్ళు బస్సెక్కినప్పుడు మనం ఉండే ప్రవర్తన గానీ, మనం ఉండే మంచితనం బట్టి, మన కల్చర్ బట్టి వాళ్ళు మనతోని బిహేవ్ చేస్తారు. ఎందుకు ట్రాన్స్‌జెండర్ అనగానే అనేది భయమొచ్చేస్తది నార్మల్ పీపుల్‌లో. ఎందుకు ఇది అనుకుంటారు మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం? సరే, మీరన్నది రైటే. భయం ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకున్నాను. ఒక వ్యక్తితోని ఏం మాట్లాడాలో నాకు తెలుసు. చదువు లేని ట్రాన్స్‌జెండర్సు వాళ్ళతోని ఏ విధంగా మాట్లాడలేక,
దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడి, వాళ్ళు ఇబ్బంది పడి దానివల్ల చులకనైపోతున్నారు. హ్మ్. అది మన మాట్లాడ మన ఓకే. నడక బట్టి ఉంటది ఏదైనా. ఓకే. ఇంతమంది చదువుకున్నారు గదా! మీరు గూడా ఒక స్కూల్ స్థాపించి ఇట్లా చేస్తే మీ అంటే ఏదైతే ట్రాన్స్‌జెండర్స్ లేకుండా వేరే పిల్లలు గూడా ఉపాధి కలిగించినట్టు ఉంటారు గదా! మీలాగా చదువుకున్న వాళ్ళు మీకు మీరే జీవనాధారం ఉంటది గదా! ఇది చెయ్యక ఈ భిక్షాటన ఎందుకు చేస్తుంటారు? సరే, భిక్షాటన అనేదండి ఇది తరాల నుంచి వస్తుంది. ఓకే. ఇది ఈరోజు వచ్చిన భిక్షాటన అనేది గాదు. ఇది తరాల నుంచి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకిస్తే డబ్బులిస్తే వీళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళు అడుగు పెడితే ఒక మంచిది. ఒక స్టూడియోకైనా, ఒక ఇంట్లో అయినా, ఒక బిడ్డ పుట్టినప్పుడైనా, దేనికైనా అనేది ఇది తరాలకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్‌గా నేను ట్రాన్స్‌జెండర్‌గా అయ్యాను. ట్రాన్స్‌జెండర్ అయితే నన్ను ఎక్కడైనా జాబ్‌లలో తీసుకుంటుండ్రా? తీసుకుంటలేరు. ఎక్కడైనా ప్రైవేట్ ఎంప్లాయ్‌లో తీసుకుంటుండ్రా? తీసుకుంటలేరు. ఎందుకని? ట్రాన్స్‌జెండర్ అనే పదంతోని వాళ్ళు చులకన చూసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు. మాకు లాస్ట్‌కి ఏది జీవనాధారం ఈ భిక్షాటన తప్ప ఏం లేదు గదా! ఏమన్నా ప్రభుత్వం నుంచి మాకేమన్నా హెల్ప్ చేశారా? ఏమన్నా పింఛన్లు ఇస్తున్నారా? ఏమన్నా ఇళ్ల స్థలాలు ఇస్తున్నారా? ఏమీ లేదే. మాకు ప్రజలే జీవనాధారం. ప్రజలిస్తేనే బతుకుతున్నాము. ప్రభుత్వం ఇంతవరకు మాకు ట్రాన్స్‌జెండర్‌లకి ఏం కల్పించలేదే. ఒక్కటే కల్పించారు. ఈ ప్రభుత్వంలో అదొక్క బస్ సౌకర్యం తప్పక ఏమీ లేదు. ఓకే. ప్రయాణిస్తున్నారా మళ్ళీ బస్ సౌకర్యం యూజ్ చేస్తున్నామండి. చేసుకుంటున్నారా? యూజ్ చేస్తున్నాము. రేవంత్ అన్న పుణ్యం వల్ల ఇదొక్కటి సౌకర్యం అనేది వచ్చింది. ఇంకా ఇలాంటి కల్పిస్తే ఇంకా మంచిదని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారా? మనం చాలా వరకు ఏం చూస్తామంటే భిక్షాటన చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంచి మీలాగా ఎంబీఏ, బీటెక్ అవి చదివిన వాళ్ళు ఉంటారు. అంటే మీరే అంటే చాలామంది ట్రాన్స్‌జెండర్ అందరూ పూర్ కాకుండా చాలామంది రిచ్ ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉంటారు దీంట్లో ఉన్నారండి. గూడా. అలాంటి వాళ్ళు ముందుకొచ్చేసి ఏదో సంస్థల్లాగా ఇలా నిర్మించి ఉపాధి కలిగియొచ్చు గదా! ఎందుకు ఈ థాట్ వస్తలేదు ఎవరికీ? ఉపాధి అంటే ఫస్టు ప్రభుత్వం నుంచి మాకేమన్నా ఇన్‌కమ్ ఇస్తే కదండీ! ఇప్పుడు సపోజ్ నేను ఒక లోన్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఒక బ్యాంక్‌కెళ్ళా. బ్యాంక్‌కెళ్ళి ఆ బిజినెస్‌కి ఒక 5,00,000 లోన్ కావాలంటే ట్రాన్స్‌జెండర్స్ అంటే లోన్స్ ఇస్తలేరు. ఇంకేం బిజినెస్‌లు పెట్టాలి? ఇప్పుడు మీకు లోన్స్ కూడా రావా లోన్స్ ఏం ట్రాన్స్‌జెండర్స్‌కి? లేదండి. ఒక సెల్ ఫోన్ కొందామన్నా లోన్స్ రాదు. ఒక బండి కొనుక్కున్నా లోన్స్ రాదు. ఏం లేదు. కొంటే అబ్బాయి పేరు మీద కొనాలి. లేకుంటే అమ్మాయి పేరు మీద కొనాలి. అసలు ట్రాన్స్ అనేది దేనికి లేరు. హ్మ్. ఏమి లోన్స్ వస్తలేవు. సపోజ్‌గా నేను ఒక ఫోన్ కొనుక్కుందామని ఎళ్తే ఈఎంఐకి అది గూడా. ఈఎంఐ లేదు. ఈఎంఐ ట్రాన్స్‌కి లేదు. లేదు. ఎక్కడ లేదు. ఏమంటారు ఇది అడిగినప్పుడు మీరు? ట్రాన్స్‌కి లేదమ్మా మేము ఇవ్వమమ్మా. మీరు అబ్బాయిలాగా ఏమైనా గుర్తింపు ఉంటే తీసుకురండి. లేమండి మేము అబ్బాయిలాగా ఏం గుర్తింపు లేవు. మేమంతా ట్రాన్స్‌జెండర్ లాగా మారిపోయాము కాబట్టి అంటే లేవమ్మా కుదరదమ్మా లేవమ్మా మీ మీద ఆప్షన్ అని ఇంతమంది అన్నారు. అబ్బా! ఇది చాలా ఇది తెలియదు ఎవరికీ అయితే నిజంగా. లోన్స్ కూడా రావు. లేవండి. ఒక ఈఎంఐస్ రావు. స్కూటీ కొందామన్నా లేదు. హ్మ్. ఏం లేదు. క్యాష్‌తోనే కొనాలి. క్యాష్‌తోనే కొనాలి. ఒక ఫోన్ కొనాలన్నా లేదు. ఒక బ్యాంక్ లోన్ అయినా లేదు. నాకు జరిగింది నాకే జరిగినాయి. నేను ఒక ఫోన్ కొందామంటే లేదు. ట్రాన్స్‌జెండర్స్ లేదు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్‌గా వచ్చాయేమో. నేను గత 1 ఇయర్ కింద జరిగిన సంఘటన. ఇప్పుడు ప్రెజెంట్ కూడా రాలేవు. నాకు తెలిసిన వరకు రాలేవు. లేదు. చాలా ఇబ్బందే గదా! ఇట్లా. చాలా చాలా ఇబ్బందయింది అసలు తెలుసా? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలని విడిచిపెట్టుకొని అనాథలాగా బతికి రోడ్ల మీద భిక్షాటన చేసుకొని బతికేవాళ్ళం మేము. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించుకొని మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తే అంతకన్నా మోక్షం ఏం లేదు. మీరు భిక్షాటన చేస్తారు గదా! డైలీ ఎంత ఎర్న్ చేస్తారు? డైలీ అంటే ఒక మాట చెప్తాను. ఇచ్చేటోళ్ళు ఇస్తారు. ఇవ్వనోళ్ళు ఇవ్వరు. ఇది దేవుడు ఇన్‌కమ్ తప్ప డైలీ ఇన్‌కమ్ కాదు. ఇప్పుడు సపోజ్ నువ్వే ఒక షాప్ పెట్టావు. ఏమండి ఒక రూ. 10 ఇవ్వండి. ఇస్తావు. ఇవ్వండి మేము కొడతామా? కొట్టి తీసుకుంటామా? కొట్టలేం కదా! ఇది దేవుడి ఇన్‌కమ్. 500 రావచ్చు, 600 రావచ్చు, రూ. 1000 రావచ్చు. అసలు ఏం రాకపోవచ్చు. మా ఓకే. జీవనాధారమే అది. ఓకే.